హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీక్ ఆఫ్ రోజు ఈవినింగ్ అలా నాజు బీచ్కి వెళ్దాం ఉందండి. సో అలా మా ఫ్యామిలీతో పాటు బీచ్ రోడ్ వెళ్ళాము. చాలా రోజులకు వెళ్ళాము బీచ్కి. చాలా హ్యాపీగా ప్రశాంతంగా అనిపించింది. అండ్ అక్కడ చైర్స్ ఇస్తారు కదండి కోకోనట్ ట్రీస్ దగ్గర. సో అవి తీసుకొని కూర్చున్నాం కాసేపు. అండ్ మా నాజు అక్కడ వాళ్ళ పిన్ని చేత ఏవో కొనిపించేసుకుంది. పిల్లలు అంతే కదండి, ఏమైనా ఆట వస్తువులు ఏమైనా కనిపిస్తే ఇంకా అంతే, మా నాజు అయితే కొనేదాకా వదలదు. సో ఏవో పెన్సిల్స్ అండ్ పెన్సిల్స్ ఉంటాయి కదా అవి, అండ్ ఏవో హైలైటర్స్ అంట, అవి తీసుకుంది. చూపిస్తుంది చూడండి, ఎల్లో కలర్ది చూపిస్తుంది. అవి ఏవో హైలైటర్స్ అంట, అంటే పేపర్ మీద రాసుకోవచ్చు, హైలైట్ చేయొచ్చు అనమాట. దానికి ఏంటంటే ఏమైనా కలర్ఫుల్గా కనిపిస్తే అట్రాక్ట్ అయిపోతుంది, వెంటనే ఇంకా కావాలన్నమాట. ఇదిగోండి చూపిస్తుంది. ఈ పెన్సిల్స్ వాళ్ళ బ్రదర్కి కూడా షేర్ ఇచ్చింది. ఇదిగోండి ఇలా చైర్స్ ఇస్తారు కదా, ఈ చైర్ 20 రూపీస్, హాఫ్ అన్ అవర్కి ఏదో ఉంటుంది. సో అవి తీసుకొని అలా అంటే బీచ్కి దగ్గరగా కూర్చొని ఆ వ్యూ ఎంజాయ్ చేస్తూ, ఆ ఫీలింగ్ బాగుంటుంది కదా, మురి మిక్చర్ తింటూ, ఎదురుగా బీచ్, చల్ల గాలి. చాలాసేపు కూర్చున్నాము, చాలా హ్యాపీగా అనిపించిందండి. అండ్ మా నాజు ఇక్కడ చూడండి కూర్చొని ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేసేస్తుంది. ఇక్కడ అంత లైటింగ్ లేదు కదా, సో క్లారిటీగా లేదు, ఏమనుకోకండి. అయినా వీడియో తీయడానికి ట్రై చేశాను. అండ్ ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ పల్లీలు వేస్తున్నారు, గ్రౌండ్ నట్స్ అండి, పల్లీలు ఉంటాయి కదా బీచ్ రోడ్లో దొరుకుతాయి. సో అవి తీసుకొని వేస్తుంటే అక్కడ క్రాబ్స్ ఉన్నాయి, పీతలు, అవి బయటకు వచ్చి అవి తింటున్నాయి అన్నమాట. చూడండి. సో మాకు అది చాలాసేపు ఎంటర్టైన్మెంట్ అయింది. అందుకే అక్కడే కూర్చొని ఉన్నాం చైర్స్ మీద. అక్కడ చుట్టూ హోల్స్ ఉంటాయి కదా క్రాబ్స్వి. ఇది చూడండి, మేము కుల్ఫీ తిని పడేస్తే మిగతా కుల్ఫీ తినేస్తుంది ఒక క్రాబ్. అదిగోండి చూడండి ఎలా తింటుందో. సో మాకు అది చాలాసేపు అలా ఉండిపోయాం అక్కడే పల్లీలు వేసుకుంటూ. చూడండి, ఆ స్టిక్ పట్టుకొని తింటుంది, లోపలికి వెళ్ళిపోయింది. యూట్యూబ్ నాజు నాజు క్యా वो पोज నాజు మెసేజ్. ఇంకా మా నాజు బీచ్కి వస్తే తిరిగి రానంటదండి. మీ పిల్లలు కూడా అంతేనా? అంటే ఉండిపోదామంటది అలా బీచ్కి వస్తే. కానీ కొంచెం ఆ క్రాబ్స్ అవన్నీ చూసి, పీతల్ని చూసి కొంచెం భయపడింది. సో ఒప్పుకుంది వెళ్ళిపోదామంటే. కానీ మా హస్బెండ్ ఏమో, మేము అంటే ఇసుకలో నుంచి ఆ రోడ్డు మీదకి వెళ్ళిపోయాం. మా హస్బెండ్ ఏమో మీ అందరికీ ఇంకా బాగా క్రాబ్స్ని బాగా చూపించాలని చెప్పి ఇంకా అక్కడే ఉండి కాసేపు వీడియో తీశారు. ఇది లోపలికి వెళ్ళిపోవచ్చు చూడండి, అదిగో. ఇది పెద్ద క్రాబ్ అండి. నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా, చూసారా? ఒకవేళ షార్ట్ వీడియో చూడకపోతే చూడండి ఒకసారి, చాలా క్లియర్గా చూపించాను అందులో. ఇది మళ్ళీ బయటకు వచ్చిందండి, కుల్ఫీ క్రాబ్. సో అలా చాలాసేపు మేము ఆ క్రాబ్స్తోనే స్పెండ్ చేసాము. చూడండి దగ్గరకు వస్తుంది అనుకుంటా ఇక్కడ, అదిగోండి. ఇది పెద్దగా ఉందండి, నాజు కొంచెం భయపడింది. సో ఒప్పుకుంది అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి. మీలో ఎంతమంది క్రాబ్స్ తింటారండి? మేమైతే ఎప్పుడూ ట్రై చేయలేదు. అంటే అది చూస్తే తినాలని అనిపించదు, ఎప్పుడు ట్రై చేయాలని కూడా లేదు. కానీ చాలామంది అంటూ ఉంటారు కదా చాలా టేస్టీ అని. అండ్ వస్తుంటే దారిలో
ఈ నేరేడు పళ్ళు అండ్ లీచీ అంటారు కదా, ఆ ఫ్రూట్స్ కనిపించాయి. తినాలనిపించిందండి చూడగానే. నేను లీచీ ఫ్రూట్ మీద షార్ట్ కూడా పెట్టాను, షార్ట్ వీడియో. చూడకపోతే ఒకసారి చూడండి. సో తీసుకున్నాము. ఆయన మా నాజుకు ఒకటి ఇస్తున్నారు, కానీ తీసుకోవట్లేదు. అది మా హస్బెండ్కి ఇచ్చారు. టేస్ట్ చూసాము, అంటే ఫస్ట్ టైం తిన్నామండి మేము. ఓకే, అంటే మరీ అంత బాగాలేదు, తినొచ్చు అనమాట. సో ఇదిగోండి, ఇంటికి తెచ్చుకొని బాగా వాష్ చేసి పెట్టుకున్నాము. మీరు ఎంతమంది ట్రై చేశారండి? మేమైతే ఫస్ట్ టైం తిన్నాము. అండ్ ఇలా ఉంటుందన్నమాట లోపల తొక్క తీసేస్తే. ముంజల కాయలు ఉంటాయి కదా, ముంజలు, అలా అనిపించింది నాకు. స్వీట్ స్మెల్ ఉంటుంది. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. చాలా విటమిన్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. లివర్ హెల్త్ని, బోన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. క్యాన్సర్ రిస్క్ని తగ్గిస్తుంది. అండ్ బెల్లీ ఫ్యాట్ని కూడా తగ్గిస్తుంది. సో మీరు కూడా తప్పకుండా తినండి. సో ఇక్కడ మన నాజుకి ఇచ్చాము, ఫస్ట్ టైం తింటుందన్నమాట తను కూడా. యాక్చువల్గా దానికి నచ్చలేదు, కానీ వీడియో కోసం అలా యాక్ట్ చేస్తుంది. నిజం చెప్పాలంటే దానికి నచ్చలేదు. ఈ పిల్లలకి అంతే కదండి, హెల్తీవి నచ్చవు. ఈ చాక్లెట్స్, బిస్కెట్స్ ఇలాంటివి అయితే బాగా తింటారు. కానీ మెల్లగా స్లోగా తినిపించాం. తర్వాత ఒక 2 తింది అంతే, ఎక్కువ తినలేదు. దాని ఎక్స్ప్రెషన్స్ చూడండి. అండ్ లోపల సీడ్ ఇలా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ నేరేడు పళ్ళు కూడా కడుక్కొని పెట్టుకున్నాము. అండ్ ఇవి మేము ఉత్తిగా తినము, పక్కన కొంచెం సాల్ట్ పెట్టుకొని సాల్ట్తో తింటాము. టేస్ట్ చాలా బాగుంటుంది అప్పుడు. మీరు కూడా ఇలా ట్రై చేశారా? ఎప్పుడైనా తిన్నారా? కామెంట్ చేయండి. సో అంతేనండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.